అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. మెన్ హెల్త్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా బాగా నెగ్లెక్ట్ చేయబడిన టాపిక్. ఆడవారికి, స్త్రీలకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలి అనే ఒక మంచి సదుద్దేశంలో మగవారు వాళ్ళ హెల్త్ని అడ్రస్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సో మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెన్ హెల్త్ అంటే యూరినరీ సమస్యలు కానివ్వండి, పురుషులలో వృద్ధాప్యంలో వచ్చే యూరినరీ సమస్యలు ప్రోస్టేట్ వల్ల కానివ్వండి, యంగ్ పిల్లల్లో పుట్టుకతో వచ్చే హైపోస్పీడియాసిస్ అనే సన్న రక్తనాళాలు, చిన్న మూత్రనాళాల వల్ల వచ్చే వ్యాధి వల్ల కానివ్వండి. సో ఇవన్నీ చాలా వరకు నెగ్లెక్టెడ్ టాపిక్స్గా కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే ఆండ్రాలజీ అనే ఒక విభాగం యూరాలజీలో సబ్ స్పెషాలిటీ లాగా డెవలప్ అవుతుంది. సో మేల్ ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో పాటు చాలామంది అడుగుతున్న డౌట్ వాసెక్టమీ, అంటే మగవారిలో కుటుంబ నియంత్రణ గురించి మనం మాట్లాడుకుందాం. వాసెక్టమీ అనగానే జనరల్గా మగవారికి వచ్చే ఫస్ట్ ఆలోచన, ట్యూబెక్టమీ చేస్తున్నాం కదా సార్ ఆడవారికి, మనకెందుకు మళ్ళీ ఈ కొత్త సమస్య అనేసి. సో ఆడవారిని ప్రేమించే మగవాళ్ళు అయితే దీన్ని మీరు గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ క్లినికల్గా కూడా చూసుకుంటే ట్యూబెక్టమీ కంటే వాసెక్టమీ ఈజ్ మోర్ సేఫ్ అండ్ మోర్ ఎఫిషియంట్. అంటే ట్యూబెక్టమీ ఫెయిల్యూర్ రేట్స్ 1 in 1000, 99% సక్సెస్ రేట్స్ దానికి ఉన్నా కానీ వాసెక్టమీ చూసుకుంటే 1 in 2000, అంటే 99.9% సక్సెస్ రేట్. అంటే 0.01% మాత్రమే ఫెయిల్యూర్ రేట్. 2000 ఆపరేషన్లు అయితే వాసెక్టమీ ఫెయిల్ అయ్యే అవకాశం కేవలం ఒక్కరిలో మాత్రమే ఉంటుంది. ఎందుకు వాసెక్టమీ? కుటుంబ నియంత్రణ మగవారిలోనే ఎందుకు చేయించుకోవాలి, ఆడవారిలో చేస్తున్నారు కదా అంటే, జనరల్లీ సిజేరియన్ సెక్షన్తో పాటు రెండోసారి డెలివరీతో పాటు మనకి అలవాటు ఆడవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేయడం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత థాట్ ప్రాసెస్ మారిపోయింది. కోవిడ్లో జన్మించిన బేబీస్ హెల్త్ ఎలా ఉంటుంది, కోవిడ్లో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ వైఫ్ హెల్త్ ఎలా ఉంటుంది అనే ఇష్యూ పైన చాలామంది ట్యూబెక్టమీస్ ఆపుకున్నారు. సో వీరిని మళ్ళీ ట్యూబెక్టమీ అనే ఒక మూడో ప్రొసీజర్కి వాళ్ళ జీవితంలో ఆపరేషన్కి సబ్జెక్ట్ చేసే బదులు చిన్న 10 నిమిషాల ప్రొసీజరు లోకల్ అనస్థీసియా, అంటే జస్ట్ వీర్యనాళం ఏదైతే ఉంటుందో దాని మీద చిన్న ఒక ఇంజెక్షన్ ఇచ్చి 2-3 నిమిషాల్లో అటు సైడు, ఇంకొక 2-3 నిమిషాల్లో రెండో సైడు, టోటల్గా 10 నిమిషాల్లో వాసెక్టమీ అనే ఆపరేషన్ జరిగిపోవటం, అదే పూట 1 గంట 2 గంటల తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవటం లాంటి ఈజీ ప్రొసీజర్ మనకు ఉండంగా మళ్ళా టోటల్గా మత్తిచ్చి ఒక పొట్టలోకి లాప్రోస్కోపీ పైపు పెట్టి ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్కి మళ్ళా ఆడవారిని మనం అడ్రస్ చేయటం అనేది సమంజసం కాదు అనేది నా ఒపీనియన్. సో వాసెక్టమీ ఎలా చేస్తారు? ఇది 2 పద్ధతులు. పాత రోజుల్లో ట్రెడిషనల్ మెథడ్ అంటే బ్లేడ్ పెట్టి కట్ చేసి ఓపెన్ చేసి వీర్యనాళం బయటికి లాగి దాన్ని క్లిప్పులు వేసి కట్ చేసి చేయటం జరిగేది. ఇప్పుడు నో స్కాల్పెల్ వాసెక్టమీ, అంటే ఘాటు కానీ కుట్టు కానీ ఓపెన్ చేసే అవసరం లేకుండా వాసెక్టమీ అనేది 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక స్పెషల్ పరికరం ఉంటుంది దానికి. ఒక్కొక్క సైడ్ ఒక 2 to 5 minutes టైం పడుతుంది మనకి, అంతే. 10 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది, ఏమాత్రం కుట్లు ఉండవు. సో నెక్స్ట్ మనకు వచ్చే డౌట్స్, వాసెక్టమీ నేను చేయించుకోవడానికి రెడీ అయ్యాను సార్, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపరేషన్ల వల్ల ఏమేమి పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఫెయిల్యూర్ రేట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నొప్పి, భయం, బాధ వీటి గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఏమాత్రం పెయిన్ ఉండదు. ఒక చిన్న మత్తు సూది, సన్న నీడిల్తోటి ఇస్తాం చిన్నపిల్లలకు వాడే సూదితోటి, దాంతో 1 minute మొద్దుబారిపోతుంది. 2వ నిమిషంలో ఆపరేషన్ మొదలవుతుంది, 5వ నిమిషంలో అయిపోతుంది. అట్లాగే రెండో వైపు కూడా ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3-4 రోజులు హెవీనెస్, కొంచెం ఏదన్నా నొప్పి కలిగే అవకాశం ఉన్న వారి పేషెంట్స్కి మందులు పెడతాం, యాంటీబయాటిక్స్ పెడతాం. ఒక 5 days అది కూడా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత నొప్పి జరిగే అవకాశము వెరీ రేర్, 0.001%, అంటే 10,000లో ఒకళ్ళకి దీర్ఘకాలికంలో నొప్పి ఉండే అవకాశం, ఆర్కాలజియాస్ అంటాం, అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఆపరేషన్ గురించి పెద్దగా మనం భయపడాల్సిందేమీ లేదు. బ్లీడింగ్ రిస్క్ ఏమీ ఉండదు. మహా అయితే చిన్న స్వెల్లింగ్స్, గ్రాన్యులోమాస్ అంటాం, అంటే వీర్యనాళాలు 2 కట్ చేసినప్పుడు ఒక సైడ్ నుంచి వీర్యం ఏదైనా లీక్ అయి బయట కలెక్ట్ అవుతూ ఉంటే ఒక చిన్న బుడిపిలాగా చేతికి తగలటము, తగిలినప్పుడు ఏదో ఉంది అక్కడ అనిపించటము తప్పితే నొప్పి కానివ్వండి, దానివల్ల రెస్ట్ తీసుకోవటం కానివ్వండి, దానివల్ల సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం కానివ్వండి అవసరం పడదు. ఇంకా కొంతమందికి ఉండే డౌట్స్, వాసెక్టమీ చేసుకుంటే నా మగతనం తగ్గిపోతుంది, లేదా వాసెక్టమీ చేసుకుంటే అంగస్తంభనకు సమస్యలు వస్తాయి అనేది ఉంటుంది. ఇది మిస్కాన్సెప్ట్ అండి. దీనికి అంగస్తంభనకి ఎటువంటి సంబంధం లేదు. 2 డిఫరెంట్ సిస్టమ్స్. మీ అంగస్తంభన
నార్మల్గానే ఉంటుంది. వీర్యం బయటికి వచ్చే దాంట్లో మీ వీర్యం మీకు వచ్చినట్టు తెలియటం కూడా నార్మల్గానే ఉంటుంది. కానీ దాంట్లో వీర్య కణాలు అంటే ప్రెగ్నెన్సీకి అవసరమయ్యే స్పర్మ్స్ అనేవి మాత్రమే ఉండవు. సో సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ కెపాసిటీ, సెమెన్ బయటికి రావటము, ఆర్గాజం అంటే క్లైమాక్స్ రీచ్ అవ్వటము, ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. వచ్చిన దాంట్లో మాత్రం వీర్య కణాలు ప్రెగ్నెన్సీకి ఏవైతే కారణం అవుతాయో అవి లేకుండా ఉంటాయి, అంతే. అండ్ వాసెక్టమీ చేయగానే ఇమీడియట్గా స్టెరైల్ అయిపోతామా అంటే కుటుంబ నియంత్రణ ఇమీడియట్గా వస్తుందా? కొత్త వీర్యము టెస్టిస్లో నుంచి అంటే పురుషాంగంకి సంబంధించిన కింద ఉండే బాల్స్ అంటాం కదా, టెస్టిస్, సో వృషణాలు, దీని నుంచి కొత్త వీర్యం పైపుల్లోకి రాదు. కానీ ఆల్రెడీ పైపులో మనం కట్ చేసిన చివరి భాగం పైపులో ఉండే వీర్యము సుమారు ఇంకొక 10-12 వారాలు లైవ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని టైం పీరియడ్ అయిపోయేంత వరకు ఆర్ రఫ్గా 20 ఎజాక్యులేట్స్ అంటే 20 సార్లు వీర్యం బయటికి వచ్చేంత వరకు అందులో ఉన్న పాత వీర్య కణాలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పీరియడ్లో మళ్ళీ మనం బ్యారియర్ మెథడ్ వాడాలి. సో సుమారుగా ఇది కమ్స్ టు 3 months, 20 ఎజాక్యులేట్స్ లేదా 3 months పాటు మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత జనరల్లీ వీర్యం అందులో ఉండదు. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ వీర్యం టెస్ట్ చేసుకోవచ్చు. సెమెన్ అనాలిసిస్ అనేది వెరీ పర్టికులర్గా ఉన్న వాళ్ళకి నేను చేపిస్తుంటాను. సో అందులో వీర్యంలో నో సెమెన్లో నో స్పర్మ్స్ ఆర్ లెస్ దాన్ 1 lakh అంటే 0.1 million అనే ఒక రిపోర్టింగ్ సిస్టమ్ మనకి గమనించినట్లయితే అండ్ అది ఫుల్ ప్రూఫ్ మన వాసెక్టమీ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ అర్థం చేసుకునే మగవారికి, ఇంటలెక్చువల్గా డిఫరెంట్ మెథడ్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసే వారందరికీ, అండ్ ట్రెడిషనల్గా వాళ్ళ భార్యకి ఇబ్బంది కలగకూడదు, వారికి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి దిస్ ఈజ్ మై కాల్. Come get sterilized. Vasectomy is a safe and effective procedure and it does not affect your sexual life. Thank you.